పల్లపల్లిలోని బీఆర్ఎస్ లో వర్గపోరు రోజు రోజుకి ముదురుతుంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అప్పట్లో టికెట్ కోసం ఇద్దరి మధ్య మొదలైన విభేదాలు ఇప్పటికీ చల్లారట్లేదు. దీంతో భూపాలపల్లిలో గులాబీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. రజోత్సవ సభలో జన సమీకరణకు బల ప్రదర్శనకు ఇద్దరు నేతలు సిద్ధమయ్యారు. ఇద్దరి నేతల తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. రమణారెడ్డి మధుసూదనాచారి గారికి నువ్వే ఏలు పట్టుకుని ఓనమాలు దిద్దించినట్టు ప్రతిపక్ష హోదా కావాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతులు జోడించి రమణారెడ్డి గారు నేను భూపాలపల్లికి పోను, మీరు ఎట్లా చెప్తే అట్లా తింటా అని అంటే మీరే ఆయన మధుసూదనాచారి గారిని తీసుకెళ్లి ముఖ్య కేసీఆర్ గారితో మాట్లాడి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వు కాదు, పార్టీ ఫౌండర్ ఆయనే, కేసీఆర్ గారి అనుచరుడు ఆయనే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడాలి, అంతేగాని కేసీఆర్ పిలిచి నాకే బాధ్యత అప్పైపోయిండు, నన్నే తిరిగి ఉన్నాడు, షారీ సాబ్ ఇటు సైడ్ ఇటు దిక్కు తిరగద్దని చెప్పిండు అని అవాకులు చెవాకులు అబద్దాలు మాట్లాడితే నీ పరువే పోతుంది. కేసీఆర్ గారు చాలా క్లారిటీగా 100 మంది ఎమ్మెల్యే, మన పార్టీ ఎమ్మెల్యేల ముందు, ఎమ్మెల్సీల ముందు, పార్లమెంట్ సభ్యుల ముందు చాలా సవివరంగా చెప్పిండు. భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారి గారికి చెప్పిండు. మధుసూదనాచారి గారికి మైకి చెప్పిండు, నేను భూపాలపల్లికి పోను, భూపాలపల్లితో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కౌన్సిల్ లో ఇవ్వడం జరిగింది. నేనేదో అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మీకు క్లారిటీగా చెప్తున్నా.